చదువు రావాలంటే చదువు వస్తుంది, చదువు పోవాలంటే చదువు పోతుంది. దేనికైనా ప్రతి ఒక్క దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. మనిషి తలుచుకుంటే సాధించదంటూ ఏది ప్రతి ఒక్కరు సాధించవచ్చు టెక్నిక్ ద్వారా. టెక్నిక్ ద్వారా ఎట్లా అంటే కలెక్టర్ చదవాలనుకో చదవచ్చు. అదే దానికి రూటు టెక్నిక్ ఉంటుంది అన్నమాట. ఆ రూట్ టెక్నిక్ ఉంటే అమలు అయితే సక్సెస్ అయింది. ఇంకోటి 10వ తరగతి చదివిండు, తర్వాత ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు? రూట్ లేదన్నమాట, రూట్ లేదు, టెక్నిక్ లేదన్నమాట. అందుకని ఫెయిల్ అయింది. కానీ ఫెయిల్ అయినా కానీ ఈయనకన్నానే టెక్నిక్ ఎక్కువ ఉంటుంది, ఈయనకే పట్టుదల చదవాలని కోరిక ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇతరులకు ఉండదు, ఈయనకే తక్కువ చదవనోనికే ఎక్కువ ఉంటుంది పోర్షన్. క్లాస్ కావాలని, నేను కలెక్టర్ కావాలని, నేను బాగా చదవాలని ఉంటుంది. కానీ చదువుకోలేడు, ఎందుకంటే టెక్నిక్ లేదు. టెక్నిక్ లేదు కాబట్టి లేదన్నమాట. అయితే ఇప్పుడు టెక్నిక్ గురించి చాలా మంది తెలియదు, నేను అనుకుంటున్నా తెలియదని. అయితే టెక్నిక్ అంటే కొంతమంది తెలుసు, వేరే విధంగా తెలుసు. అయితే టెక్నిక్ అంటే ఇంకో విషయం తెలియదు, చెప్తా వినండి. ఏంటంటే టెక్నిక్ అంటే ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. అది ఆ టెక్నిక్ లేని ప్రపంచం లేదు. అదే టెక్నిక్ ఉంటేనే లెక్క కలుస్తుంది, అదే టెక్నిక్ లేకపోతే కలదు. అది ఏంటంటే ఏ జబ్బు అయినా కానీ, క్యాన్సర్ కానీ, ఎయిడ్స్ కానీ, ఏ జబ్బు అయినా కానీ తగ్గించుకునే ఛాన్స్ అయితే ఉంది దీనికి టెక్నిక్ ద్వారా. టెక్నిక్ లేని అసలు లేదన్నమాట. అయితే ఇప్పుడు 16 కోట్ల ఇంజక్షన్ ఉందిగా, ఆ ఇంజక్షన్ అయినా సరే తగ్గించుకోవచ్చు, టెక్నిక్ ద్వారా తగ్గించుకోవచ్చు. టెక్నిక్ గురించి తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలంటే ఇప్పుడు 100 మందికి ట్రైనింగ్ ఇచ్చిన అనుకో 5 మంది తగ్గుద్ది, 10 మంది తగ్గదు అంతే. అది కూడా ఎట్లా తెలుసుకోవాలంటే టెక్నిక్ తెలుసుకోవాలి. టెక్నిక్ ఎట్లా తెలుసుకోవాలి? 100 మందికి 100 రూట్లు, 100 ఒక్కొక్కటి ఉందన్నమాట, ఒక్క రూట్ ఉందన్నమాట. ఒక్కొక్క రూట్ ఒక్కొక్క ఆలోచన పెట్టాలి. ఆలోచన పెడితే సక్సెస్ అయింది, లేకపోతే సక్సెస్ కాదు. కావాలంటే దీని గురించి సరిగ్గా పరిశీలన చేయలేదు, అది ఓకే అయినాక చెప్తా. అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకటి ఏదొకటంటే టెక్నిక్. టెక్నిక్ ద్వారా ఏదైనా సాధించవచ్చు ప్రపంచాలు. రాబోయే జబ్బును తగ్గించుకొని ఛాన్స్ అవుతుంది. ఇది నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.